హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో టెట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో తెలుగు నుంచి ఏమేమి సంధి అని అడిగాడు, భానుదయం విడదీసి రాయని అడిగాడు. ఇంకోటి సహాలను ఏమంటారు, సంయుక్త అక్షరాలు అంటే ఏంటని అడిగాడండి. దిగు సమాసం అడిగాడు. వాక్యాంత బిందువు భవిష్యత్ కాలము అనగా అంటే ఏంటి అని అడిగాడు. ఎల్ఏడిని విస్తరింపము అని అడిగాడు. ఇది ఎల్ఈడి అంటే ఏంటంటే సైకాలజీ నుంచి క్వశ్చన్లు. కిండర్ గార్డెన్ రూపకర్త ఎవరు, స్వచ్ఛ భారత్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఆన్ మెమొరీ గంధకర్త ఎవరు, ఈ క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఇంకా చూసుకుంటే నిర్వచనం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందండి. నైతిక వికాసం అంటే నైతిక వికాసం సిద్ధాంతం పూర్వ సాంప్రదాయాలలో ఒక క్వశ్చన్ వచ్చిందండి. నైతిక వికాసం సిద్ధాంతంలోనే పూర్వ సాంప్రదాయం క్వశ్చన్ వచ్చింది. శాస్త్రీయ నిబంధన ప్రకారం ఆహారం అన్నది ఏంటి డాష్ అని ఒక క్వశ్చన్ అడిగారండి. చాలా ఈజీ క్వశ్చన్లే. డిస్లెక్సియా అంటే డిస్లెక్సియా అంటే అనగానేమి, ఈ క్వశ్చన్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఎలిమెంటరీ విద్య వయసు ఎంత అని అడిగాడండి. ఈ అన్ని క్వశ్చన్స్ నేను చాలా మందిని అడిగాను. ఈ క్వశ్చన్స్ అంటే అయితే చెప్పారు. చాలా ఈజీగా వచ్చిందని అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో మీరేమో కంగారు పడకండి అండి. టెట్ కాబట్టి కొంచెం ఈజీ క్వశ్చన్గానే ఇస్తారు. మీరు బాగా రండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఈవినింగ్ షిఫ్ట్ క్వశ్చన్స్ కూడా నేను ఒకసారి చెప్తానండి మీకు ఏం అడిగాడో. ఇది 27/2/2024 మార్నింగ్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. థ్యాంక్ యూ.